నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేల్టూరులో ఉన్న ప్రైవేట్ థర్మల్ కేంద్రం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. గత 11 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ మహిళా కార్మికులకు నెలకు కేవలం 9,000 రూపాయలు, పురుష కార్మికులకు 11,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట గుమిగూడిన కార్మికులు జీతభత్యాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులకు హాజరు కాకుండా నిరసన చేపట్టారు. థర్మల్ కేంద్రంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని కార్మికుడు బాలుచంద్ర ఆరోపించారు. గౌరవనీయులైన ప్రైవేట్ యాజమాన్యం కంపెనీలో పనిచేస్తున్న యాజమాన్యంకి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులందరూ కలిసి మాట్లాడడం ఏమనగా, మాకు గత 10-11 సంవత్సరాల నుంచి 11,000 మగవారికి 9,000 ఆడవారికి ఇస్తున్నారు. అది మాకు జీతం చాలక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే నెలకి 18,200 ఇవ్వమని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నాము. మా మీద దయ ఉంచి ఎస్ఐ గారు కానీ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం కానీ ఈ నెల 30వ తేదీ లోపల మాకు తీర్మానం చేసి ఇస్తాము అని చెప్పేటట్లు మేము కోరుతున్నాము. ప్లాంట్ అంటే మెకానికల్ వాళ్ళు ఉన్నారు సార్, హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారు, గ్రీన్ బెల్ట్ లో హౌస్ కీపింగ్ మెకానికల్ వాళ్ళు, వెల్డర్లు కానీ, సిహెచ్పిలో కానీ, ఏహెచ్పిలో కానీ అందరూ ప్రతి ఒక్కరూ కలిసి కార్మికులందరూ కలిసి కంపెనీ యాజమాన్యాన్ని అడగదలుచుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొద్ది 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలలు టైం కాదు సార్, మాకు ఈ నెల 30వ తేదీ లోపల మాకు తీర్మానం చేసి మాకు పరిష్కారం చేయాలని, న్యాయం చేయాలని కోరమని అడుగుతున్నాం. ఎస్ఐ గారిని కానీ ప్రైవేట్ యాజమాన్యాన్ని కానీ. పలానా జీతం డిమాండ్ పరిష్కరించకపోతే కంపల్సరీ మళ్ళీ ఈసారి ఏంటంటే కలెక్టర్ గారికి స్పందనలో రేపు సోమవారం కలెక్టర్ గారికి ఇచ్చి, కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చి కలెక్టర్ గారిని కూడా రమ్మని చెప్పి దాని పరిష్కారం మేము చేసుకుంటామని రేపు సోమవారం ఇస్తామని చెప్పి అడిగాము. సరే ఇవ్వండి అని చెప్పారు. దానికి ఈ లోపల ఈ 10 రోజుల్లో ఎస్ఐ గారు ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్తో మాట్లాడుకొని కమిట్ అయ్యి మీకు తీర్మానం చేసి మీకు పరిష్కారం చేస్తారు అని చెప్పాడు. కుదరకపోతే కలెక్టర్ గారు రేపు వచ్చినప్పుడు మేము మళ్ళీ గేట్ బయట ధర్నా చేయగలిగితే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.